హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు బేసిక్ స్పాంజీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఈ ఒక్క బేసిక్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటే చాలు, మనము డిఫరెంట్ వేస్లో కేక్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతే ఈజీగా ఇంట్లోనే ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతే. సో ఆలస్యం చేయకుండా ఈ బేసిక్ సాఫ్ట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను. ఒక కప్పు వరకు మైదా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని జల్లించుకోవాలి. మైదాలో ఎక్కడైనా ఉంటలు ఉంటాయి కదా, సో అందుకనేసి ఇలా జల్లించుకొని తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా తీసుకుంటే మైదాలో ఏమన్నా ఉంటలు ఉంటే మనకు కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా అంత స్పాంజీగా రాదు. సో అందుకనేసి మీరు ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులోకి నేను 3 ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు ఈ ఎగ్స్ ప్లేస్లో పెరుగు అయినా యూస్ చేసుకోవచ్చు. మీరు పెరుగు యూస్ చేయాలనుకుంటే హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/4 కప్ వరకు బటర్ వేసుకుంటున్నానండి. మెల్టెడ్ బటర్ని 1/4 కప్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఫ్లేవర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఈ ఎగ్స్ని మిక్సీలో వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేటప్పుడు అంత ఒకటే డైరెక్షన్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేటప్పుడు మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందులోకి కాంచి చల్లార్చిన పాలను వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ పాలెం ప్లేస్లో మీరు మరొక ఎగ్ని అయినా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ పాలు వేసిన ఎంతో సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. అలాగే ఎగ్ని వేసినా స్పాంజీగా వస్తుందండి. ఇక్కడ నేనైతే పాలను వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్ని వేసుకొని అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఒకసారి ఈ కన్సిస్టెన్సీ మరొకసారి చేసి చూపిస్తాను చూడండి. ఇలా క్రీమ్ లాగా రావాలి. మరి ఎక్కువ హార్డ్గా ఉండాల్సిన అవసరం లేదు, మరి ఎక్కువ క్రీమ్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుందండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మైదా కేకే కాకుండా మన ఛానల్లో గోధుమ పిండి అలాగే రవ్వతో కూడా కేక్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కేక్ టిన్లోకి వేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ మైదాతో డిస్టింగ్ చేసుకొని తీసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ అయినా కూడా వాటినైనా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టిన్కి బటర్ అప్లై చేసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకోవాలండి. ఇలా డిస్టింగ్ చేసుకున్న టిన్నులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ని మొత్తం వేసేసుకోవాలి. మీరు ఇందులోకి ట్యూటీ ఫ్రూటీలు కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ ప్లెయిన్ బేసిక్ కేక్ని ప్రిపేర్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడైతే నేను ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే వేసుకొని ప్రీహీట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా 2 to 3 టైమ్స్ పాటు ట్యాప్ చేసుకుంటే మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా మనకి ఫిల్ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి ఒక 5 మినిట్స్ పాటు స్టాండ్ని పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. మీరు ఈ స్టాండ్ ప్లేస్లో శాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు, సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని వేసుకొని ఇలా సెంటర్లో అరేంజ్ చేసుకోవాలండి. ఎక్కడే కానీ ఈ బౌల్కి టిన్ అనేది అటాచ్ కాకూడదు. ఇలా మూత పెట్టుకొని 30 to 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి కేక్ అనేది. నాకు ఇక్కడైతే 40 మినిట్స్ పట్టిందండి ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి. ఇప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది లేదో ఒకసారి చెక్ చేద్దాం. టూత్ స్టిక్తో ఒకసారి ఇలా కూర్చి చూస్తే మనకు టూత్ స్టిక్ అనేది క్లియర్గా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. లేకపోతే మరొక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుంటే మనకు సరిపోతుందండి.
అలాగే మనం తీసుకుండే కేక్ టిన్నుని బట్టి ఈ బేకింగ్ టైం అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇక్కడ నేనైతే ఒక కప్పు మైదాకి నేను తీసుకునే కేక్ టిన్‌కి 45 మినిట్స్ అయితే పట్టిందండి. మీరు తీసుకునే కేక్ టిన్‌కి బట్టి టైం అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇలా వీటిని బయటకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్‌తో ఎడ్జెస్ మొత్తం కొంచెం మూవ్ చేసుకోవాలండి. వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించుకొని ఒక 2 టైమ్స్ పాటు ట్యాప్ చేసుకుంటే మనకు ఈజీగా డిమోల్ట్ అయిపోతుందండి. చూసారు కదండి, బటర్ పేపర్ లేకోకుండా కూడా మనకు కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఇప్పుడు మనం వీటిని టర్న్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, బేసిక్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఒక్క బేసిక్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసేసుకుంటే చాలండి. మనం డిఫరెంట్గా కేక్ని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నైఫ్తో కట్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో కేక్ అనేది. మీరు ఎగ్లెస్ కేక్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ఎగ్లెస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి పెట్టాను. ఒకసారి కావాలంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకు కేక్ అనేది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్పాంజీ బేసిక్ కేక్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ కేక్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.